హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఈ విషయం తెలుసా? ముందుగా హ్యాపీ సండే అందరికీ. ఇవాళ మాకు ఒక స్పెషల్ డే అనమాట. అంటే ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటాం మేము. అందుకే పొద్దున్నే మీకు వీడియో షేర్ చేస్తున్నాను నేను. ఇవాళ స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, శ్రావణ మాసం అయిపోయాక మొదటి పౌర్ణమి వస్తుంది కదా. పౌర్ణమి అయిపోయినప్పటి నుంచి ఒక 15 రోజుల వరకు మహాలయాల రోజులు జరుగుతాయి అన్నమాట. సో ఈ రోజులలో మనం అంటే మేము మా పెద్దవాళ్ళకి పెట్టుకుంటాము. మాకు ఈ ఆచారం ఉంది. మీకు కూడా ఈ ఆచారం ఉందా? సో మీరైతే ఆ షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా, మేము మహాలయాలు ఎలా జరుపుకుంటాము అనేసి. యాక్చువల్గా అయితే స్నానం చేసి వంటలు చేయాలి. మా వారు మార్నింగే లేచి మీట్ మొత్తం తెచ్చేశారు. బ్లడ్ అంతా మెల్ట్ అయిపోతుందని చెప్పేసి మా అత్తయ్య ఇక్కడ ఉడకబెట్టి పక్కన పెడుతున్నారు. బ్లడ్ అంటే నా బ్లడ్ కోడి బ్లడ్ అనుకునేరు, మేక బ్లడ్ అండి అది. దాన్ని కుక్ చేసేటప్పుడు మళ్ళీ వాష్ చేసి కుక్ చేస్తాము. సో ఇలా బబుల్స్ అంతా వచ్చేసి వాటర్ ఇంకిపోయేటప్పుడు పక్కన పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసి బ్లడ్ని. తర్వాత మనం ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ మా వాళ్ళు మధ్యాహ్నానికి కావాల్సిన వంటలకి అల్లం, కొత్తిమీర అండ్ కొబ్బరి అవన్నీ కట్ చేస్తున్నారు అనమాట మసాలాలకి. అల్లం కొత్తిమీర కోయడం అయిపోయాక మా అత్తయ్య చేపల్ని కడుగుతుంది. మేము మా పనిలో బిజీగా ఉంటే మా ఆయనేమో పుల్లలు కొడుతున్నారు అనమాట. నేను ఖాళీగా ఉండి వీడియోస్ తీస్తున్నా అనుకోకండి, నేను ఏదో పనిలో ఉన్నా. మా భవ్య తీసిందనమాట వీడియోస్ మొత్తం. మార్నింగ్ టిఫిన్ చేసేసుకుని తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ 2 నుంచి మేము వంటలు ప్రిపేర్ చేసాము. ఇక్కడ మా వదిన ఫిష్ ఫ్రై కోసం ఫిష్ని మ్యారినేట్ చేస్తుంది. అది మ్యారినేట్ అయ్యేలోపు తలకాయ కూర నీట్గా కడిగేసి కుక్కర్లో వేసి బాయిల్ చేస్తున్నాం. ఇక్కడ తలకాయ కూరని బాయిల్ చేసేటప్పుడు ఎప్పటికైనా పసుపు, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్, తర్వాత ఒక ఆనియన్ ఇవి వేసి కుక్ చేస్తే నీచు వాసన కూడా రాదు. ఎప్పుడైనా తలకాయ కూర చేసేటప్పుడు ఫస్ట్ అయితే తలకాయ కూరని ముందు కుక్కర్లో పెట్టేసి ఒక 2-3 విజిల్స్కి ఉడకబెట్టేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. డైరెక్ట్గా తిరువాతగా వేసేస్తే అంతగా ఉడకదు. మేము ఇక్కడ ఆయిల్, ఆనియన్ వేయడం మర్చిపోయినాం అనమాట. అందుకే నేను ఇక్కడ ఆనియన్ కట్ చేస్తున్నా. అక్కడ కుక్కర్కి పెట్టేసి వచ్చిన తర్వాత మా ఆయన చూడండి ఏం చేస్తున్నాడు, నాకు లిప్స్టిక్ వేస్తున్నాడు. మంచి ఆర్టిస్టు. 2 విజిల్స్కే తలకాయ కూర అంతా ఉడికిపోయింది. సో అందుకే నేను ఇక్కడ తీసి పక్కన పెడుతున్నా, అదే కుక్కర్లో తిరువాతకు వేయడానికి. ఏ వంటలైనా సరే దేవుళ్ళకు పెట్టుకున్నట్టే మన పెద్దవాళ్ళకు కూడా పెట్టుకోవాలి మహాలయాలప్పుడు. అందుకే మేమందరం తలస్నానం చేసిన తర్వాతే వంటలు స్టార్ట్ చేసాం. అది కూడా 2 నుంచి వేస్తేనే నైట్ 7కి అంతా అన్నీ అయిపోతాయి. పెద్దవాళ్ళంటే మన పితృదేవతలండి. అస్తమానం కాకపోయినా సంవత్సరానికి ఒక్కసారన్నా వాళ్ళని తలుచుకోవాలి కదా. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయాం హడావిడిగా. అందుకే నేను పైన పనులు చేస్తుంటే మా వదిన వంట చేస్తుంది. మా డాడీ వాళ్ళు కూడా చేసుకుంటారు. మా డాడీ వాళ్ళు అటు సైడు, మా పుట్టింటి సైడ్ ఏమో అమావాస్య రోజు చేసుకుంటారు. మేము ఇక్కడ అమావాస్య కంటే ముందే సండే కానీ థర్స్డే కానీ ఇక్కడ వేసుకుంటాము సాంబ్రాణి. అందుకే మా డాడీని, మా ఆడపడుచు వాళ్ళని పిలుచుకున్నాము. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మా జేజినైన వాళ్ళకి సాంబ్రాణి వేయడం ఇట్లా సంవత్సరానికి ఒకసారి. నాకు ఒకసారి డౌట్ వచ్చి మా మమ్మీని అడిగితే తనేం చెప్పిందంటే, మన చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మన పితృదేవతలు, వాళ్ళు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారంట. మమ్మల్ని ఎవరు తలుచుకోవడమే లేదు, మమ్మల్ని దయ్యాలనుకొని మేమిప్పుడు కడుపు నిండా భోజనం చేయాలి, మీకంటే పండగలకి వాటికి ప్రసాదాలు పెడతారు, మాకెవరేం చేసి పెడతారని మన పితృదేవతలు వెళ్ళి, అదే చనిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఏడుస్తారంట. ఏడ్చినప్పుడు దేవుళ్ళందరూ కలిసి ఇలా వాళ్ళకు ఒక రోజు అంటే ఒక 15 రోజులు, ఈ 10 సంవత్సరం మొత్తం మీద ఈ 15 రోజులు మన పితృదేవతలకు అనమాట. ఈ 15 రోజులలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే సండే అండ్ థర్స్డే వచ్చేసి మెయిన్. ఆ రోజున పెట్టుకుంటే వాళ్ళకి బాగా ఎక్కుతుంది అంటారు. ఎక్కుతుందంటే వాళ్ళు ఆస్వాదిస్తారు అన్నట్టేమో. ఇది అనేది అందరికీ ఉండదండి. మేము తిరునామదారులం కాబట్టి మాకే ఉంటుంది. 3 వాళ్ళు అని ఉంటారు, వాళ్ళకి ఉండదు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా చేసుకోవచ్చు తిరునామదారులు. నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా. నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. మేము మా ఇంట్లో ఎలా జరుపుకుంటాము అనేది నేను మీకు వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నా. చెప్పాను కదా మా వదిన వంట ప్రిపేర్ చేస్తుంది అని. సో తన దగ్గరే పెట్టేశాను నేను వీడియో. ఒక పక్క తలకాయ కూర అవుతుంది, నేను ఇటు పక్క ఫిష్ ఫ్రై చేస్తున్నా.
మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని డీప్ ఫ్రై కడాయిలో వేసుకొని డీప్ ఫ్రై కాకుండా ఇలా ఒక పెనంపై పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫిష్ని ఫ్రై చేస్తే ఆయిల్ కూడా పెద్దగా వేస్ట్ కాదు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట ఫిషెస్కి. అందుకే నేను ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఇలానే చేసుకుంటా, డీప్ ఫ్రై చేసుకున్నా ఎక్కువ ఆయిల్ పట్టదనమాట, ఆయిల్ కూడా వేస్ట్ కాదు. అలా పెట్టేసుకున్నాక లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి ఒక 5 minutes సిమ్లో పెట్టుకున్నాక మళ్ళీ మూత తీసి చూస్తే అవి ఇలా ఉంటాయి. తర్వాత అటుపక్కకి ఫ్లిప్ చేసేసి ఇంకొక 5 minutes సిమ్లో పెట్టేసుకుంటే మన ఫ్రై రెడీ అనమాట, ఫిష్ ఫ్రై. ఇక్కడ మా వదిన పుట్నాల పప్పు ఉంటుంది కదా, వాటిని పొడి చేస్తుంది బెల్లం వేసి. ఇటు సైడ్ అదే మా అత్తగారి సైడ్ వాళ్ళు పానకం అండ్ పప్పుల పొడి కన్ఫామ్గా పెడతారంట. మేమైతే ఎప్పుడు పెట్టుకోము, నేను చూడడం అయితే నా పెళ్ళైన దగ్గర నుంచే. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఇంతకీ మీ ఊరేంటో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఏ ఊరి వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో నేను కొంచెం అర్థం చేసుకుంటా. తలకాయ కూర, ఫిష్ ఫ్రై, పప్పుల పొడి అండ్ పానకం అవి అయిపోయిన తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాము. చికెన్ కర్రీ కూడా అయిపోయాక మార్నింగ్ ఉడకబెట్టుకున్నాము కదా మేక బ్లడ్, అది కూడా అటువైపు ఫ్రై చేసుకుంటున్నాము. ఫిష్ ఫ్రై కూడా అయిపోయిందనమాట. అప్పటికే టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా 2 hours ఇంకా మేము కూడా రెడీ కావాలి. ఇంకా కొన్ని వంటలు ఉన్నాయి, అవి కూడా ప్రిపేర్ చేసి. సింపుల్గా బ్లడ్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే, మనం బాయిల్ చేసుకున్న బ్లడ్ని ఆయిల్లో వేపేసుకొని, చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసి పట్టుకుంటామని, అది కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక సాల్ట్, పసుపు అండ్ ధనియాల పొడి ఉంటే కొంచెం చికెన్ మసాలా, కారం, ఇంకంతే. ఎక్స్ట్రా ఇంకేం అవసరం లేదు. అవన్నీ ఒక 5 minutes మూత పెట్టేసుకొని మగ్గు పెట్టేసుకుంటే మన బ్లడ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అయిపోతుంది. చెప్పాను కదా ఇంకా చేయాల్సిన వంటలు ఉన్నాయని. ఇంకా చపాతీ అవి చేస్తున్నాం ఇక్కడ. ఇవన్నీ మా మామయ్య గారికి ఇష్టమైన వంటలు అనమాట. అదో ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టాము. ఇల్లంతా చిందరవందర ఉంది ఏంటి అని అనుకోకండి. ఇంకా ఇల్లంతా వంటలు చేస్తున్నాం కదా, ఒక రకం కాదు కదా, చాలా రకాలు చేస్తున్నాం కాబట్టి ఇల్లంతా గందరగోళం అయిపోయింది. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇంకా ఈవినింగ్ 7 అయిపోయింది. సో ఇక్కడ ఏమేమి చేయాలో మా వారికి మా వదిన చెప్తుంటే ఆయన అంతా సిద్ధం చేస్తున్నారనమాట. ఆయనకు కూడా ఏం తెలీదు. ఎవ్రీ ఇయర్ మా బావగారు వచ్చి చేసేవారనమాట. ఈసారి వాళ్ళ ఊర్లోనే వేసుకుంటున్నారు, రమ్మంటే రాలేదు. సో అందుకే మా వదిన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనేసి మా వారికి. ఫస్ట్ ఒక మూల, ఆ మూల పేరు నాకు తెలీదు, మా ఆయనకు బాగా తెలుసు. అక్కడ బండలు తుడిచేసుకున్నాము, కానీ తొక్కింటాం కదా తెలియకుండా, మనం మళ్ళీ తుడిచేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని ముగ్గు వేసుకొని ఇలా మా మామయ్య గారి పటానికి తుడిచి బొట్లు పెట్టుకుంటున్నాము ఇక్కడ. ఆయనకు పెట్టేసిన తర్వాత మేము కూడా అందరం బొట్లు పెట్టుకుంటాము. పాపం మా ఆయనకు బొట్టు పెట్టడం కూడా రావడం లేదు. తర్వాత మా ఆయనకి వాళ్ళ అక్క పెట్టేసింది బొట్టు, మా చిన్న తల్లి అని మా కన్నమ్మ కూడా పెట్టేసుకున్నారు. ఇందాక బ్లూ షర్ట్ ఆయన ఉన్నాడు కదా, ఆయనే మా నాన్న. అందరం బొట్లు పెట్టేసుకున్నాక పటాన్ని మనం ముగ్గు పెట్టినాం కదా, ముగ్గు పైన పెట్టేసుకొని తర్వాత పూలమాల వేయాలి. అంతా దేవుళ్ళకి చేసినట్టే అండి. తర్వాత ఇక్కడైతే మేము మట్టి దీపాలు లేవన్నమాట. సో మందు మూతలు ఉంటాయి, సిరప్ మూత ఉంటుంది కదా, వాటిలో పెట్టేసినాము. మనం ప్రిపేర్ చేసుకున్న వంటలన్నీ విస్తరాకులో పెట్టుకొని ఆయన పటం దగ్గర పెట్టేసుకోవాలి. ఏ ఒక్కటి కూడా మిస్ చేయకూడదు, అన్నీ పెట్టేసుకోవాలి. నేను అక్కడ వంటలన్నీ ఇస్తరాకులో వేస్తుంటే ఇక్కడ మా ఆయన అన్నీ ముందు పెడుతున్నారు అనమాట. ఆకు, వక్క, స్వీట్స్, పప్పుల పొడి, పానకం, అట్లనే కారాలు, టెంకాయ, ఫ్రూట్స్, ఇంకన్నీ ఆయన కోసం ఏమేమైతే తెచ్చింటామో అన్నీ పెట్టేస్తున్నారు. నేను కూడా చేయడం ఫస్ట్ టైమే. చెప్పాను కదా మా బావగారు వాళ్ళు వస్తారని, మా తోడికోడలు చేసేదనమాట. నేను చిన్నదాన్ని కాబట్టి నాకేం తెలియదు. ఇక్కడ ఫస్ట్ టైం ఎందుకు కొంచెం ఇద్దరం టెన్షన్ పడుతున్నాము. సో ఏదో అలా చేసేసినాం, కానీ మనస్ఫూర్తిగానే చేసినామండి. చెప్పాను కదా ఆయనకి ఏమేమైతే ఇష్టమో అవన్నీ పెట్టాలి అని. ఇక్కడైతే మా వదిన ఘట్టం పెడుతుంది. ఘట్టం అంటే మందుని మందు, ఆల్కహాల్ అని అనకూడదు అనమాట, ఘట్టం అనాలంట. మన పెద్దవాళ్ళకి పెట్టేవాటిని ఘట్టం పెట్టేసుకున్నాక ఆయనకు బీడీ ఎక్కువ ఇష్టము, ఎప్పుడు బీడీ తాగుతూనే ఉంటారు. ఆ బీడీని కూడా అట్లానే పెట్టేసిండు ఫస్ట్. తర్వాత మా నాన్న చించి పెట్టాలంటే నేను చించేసి పెట్టాను. చించేసి ఓపెన్ చేసి బీడీలని అక్కడ పెట్టిన, బీడీ అగ్గిపెట్టని.
ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాలంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని పెట్టిన. మందు కూడా అలా క్లోజ్ చేసి పెట్టకూడదు, అన్నీ ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. ఇది అక్కడ మా ఆయన ఓపెన్ చేసి పెడుతున్నారు. ఆయనకి ఇష్టమైనటువన్నీ అక్కడ పెట్టేసుకున్నాక దీపాలు వెలిగించేసుకొని తర్వాత అగరబత్తీలు ఉంటాయి కదా, అగరబత్తీలు కూడా చూపించాలి. చూపించిన తర్వాత పక్కన గ్లాస్లో బియ్యం పోసుకొని అందులో పెట్టుకోవాలి. మా నాన్న ఇక్కడ నిప్పుల్ని తెస్తున్నాడు సాంబ్రాణి వేయడానికి. తర్వాత మా ఆయన ఇక్కడ టెంకాయ కొడుతున్నాడు. చెప్పాను కదా దేవుళ్ళకి చేసినట్టే చేసుకోవాలన్నమాట. టెంకాయ కొట్టి వారు పోసి పటం మీద కూడా కొంచెం వాటర్ వేసి అక్కడ పెడుతున్నాడు. మాకు వీడియోలో కనిపిస్తుంది కదా, నువ్వు చెప్పాలంటే ఏమో చెప్పాలనిపించింది డీటెయిల్గా, అందుకే చెప్తున్నా. వారు పోయడానికి నిండు బిందె నీళ్ళు మాత్రమే కావాలి, మనం యూజ్ చేసిన నీళ్ళు తీసుకోకూడదు. అలా వారు పోసి దండం పెట్టుకున్నాక ఒకరి తర్వాత ఒకరం అందరం ఆ నిప్పుల్లో సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణి పొగ ఆయనకు చూపించేసి అందరం దండం పెట్టుకుంటున్నాము. మా చిన్ని తల్లి కూడా చూడండి, తన చిన్న చిన్న చేతులతో వాళ్ళ జేజనాయనకి సాంబ్రాణి వేస్తుంది, అలాగే దండం కూడా పెట్టుకుంది. మహాలయాలు వచ్చే ముందు అందరికీ ఖచ్చితంగా ఒంట్లో బాగుండదు, అందుకే జ్వరాలు అవన్నీ తగ్గాలని మన పితృదేవతలకి దండం పెట్టుకుంటాము. ఇక్కడ మా కన్నమ్మ చూసారా, వాళ్ళ తాతయ్య చెప్తుంటే ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. ఎంతైనా పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడితే అంత క్యూట్గా ఉంటారు కదా. పిల్లలు వేసేది అయిపోయాక తర్వాత నేను, మా అత్తయ్య అండ్ మా భవ్య వేసాము. ఈ ముసలావిడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట, మా మామయ్య వాళ్ళ మమ్మీ. ఆ అమ్మాయి వచ్చేసి మా చిన్న మరదలు. తర్వాత వేసిన ఆయన మా నాన్న అనమాట. తర్వాత మా వదిన కూడా వేసేసింది. మళ్ళీ ఏంది వచ్చి కూర్చొని ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారా? మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా, సాంబ్రాణి అంతా వేసేది అయిపోయాక ఆ ప్రసాదాలన్నీ అలా ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొని ఆ నిప్పుల్లో వేసి ఘట్టం ఉంటుంది కదా, ఆ ఘట్టం చేత్తో పోస్తూ ఆ నిప్పుల్లో వదలాలన్నమాట. తర్వాత మళ్ళీ వారు పోయాలి వాటర్ తీసుకొని, అట్లా 3 times. తర్వాత ఇంకా లాస్ట్ ప్రసాదాలన్నీ పెట్టినాక హారతి ఇవ్వాలి. హారతి ఇంట్లో నలుమూలల అంతటా చూపించేసి కొంచెం వారవాకిలు వేసి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా మనం అలా బయటికి వెళ్తే పితృదేవతలు వచ్చి ఆ ప్రసాదాలని స్వీకరిస్తారు అని ఒక నమ్మకం అన్నమాట మాకి. బయటికి వెళ్ళి వారపాకులు వేసే వీడియో కూడా తీసిన, కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. పిల్లలేమో డిలీట్ చేసినారు అనుకుంటా. తర్వాత ఒక 10 minutes, ఒక 20 minutes ఆగి ఇక్కడ పెట్టినాం కదా ఈయన దగ్గర, అదంతా కలిపేసి అందరికీ మన చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంలాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా మనం నార్మల్గా ఇంకా భోజనం చేసుకోవాలి. అక్కడ పెట్టిన పండ్లు, పలహారాలు, దీపం అవన్నీ అక్కడ పెట్టిన పూలు, పండ్లు, అన్ని దీపాలు అన్నీ ఒక కవర్లో తీసుకొని పారే నీళ్ళలో పడేయాలి చీకట్లో లేసి 5:30కి. మేము మా మహాలయాలు ఎలా చేసుకుంటామో మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ పెట్టొచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలీదు, నాకు ఎందుకో పెట్టాలనిపించింది, అందుకే పెట్టిన. ఇంతకీ ఇప్పటికే చాలాసార్లు అడిగా మీలో ఎంతమంది ఇట్లా మహాలయాలు చేసుకుంటారో, పితృదేవతలకు పెట్టుకుంటారు అనేసి. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూడరు కూడా, నేను పెట్టి కూడా వేస్టే. కాకపోతే నా ప్రయత్నం నేను చేస్తున్నా, ఏదో కొంచెం రీచ్ పెంచుకుందాం అని చెప్పేసి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు కావాలి, నాకు సపోర్ట్ అంటూ ఎవరు లేరు. నేనే వీడియోస్ తీసుకొని, నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని, నేనే ఎడిట్ చేసుకొని, అది కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ మధ్యాహ్నం మా పిల్లకి లంచ్ పెట్టొస్తూ అట్లా అన్ని పనులు చేసుకుంటూనే యూట్యూబ్ని ఏదో కొంచెం అట్లా చేసుకుంటున్నా. కొంచెం మీరు కనుక సపోర్ట్ చేశారంటే ఇంకొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది యూట్యూబ్ చేయాలనేసి. ఓకే మరి ఉంటా, బాయ్. ఇందులో ఏమన్నా బ్యాడ్గా పెట్టుంటే సారీ అందరికీ, ఎవరైనా హర్ట్ అయి ఉంటే కూడా సారీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.